చిన్నారా ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ శబ్దం వినిపించదు, అందుకే నా సౌండ్ వినిపిస్తుందో అడుగుతా ఉన్నా. మీరందరూ నేను రావడం అదృష్టం అనుకుంటున్నారు. నేను ఈ ఏజెన్సీ ప్రాంతంలో సీఎం గారి టార్చ్ లైట్ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు నేనే అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నా. ఓనాడు మేము క్రీడలు ఆడేటప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు వచ్చి కొట్టేది గ్రౌండ్కి వచ్చి, ఏం ఆడుతావు ముందు చదువుకోని. ఈ రోజు రేపు తల్లిదండ్రులు ఆడకపోతే కొడతా ఉన్నారు, అవునా కదా? ఒకప్పుడు ఆడితే కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆడకపోతే కొట్టేవాళ్ళు. చిన్నారులారా, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదలండి, మైదానాలు చేరండి అని. ఈరోజు యువత పెడచెవిన పడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో గతం గురించి తవ్వకుండా ఇప్పుడు సీఎం గారి కప్ప పేరు మీద గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెతికితీసి అక్కడి నుంచి నియోజకవర్గానికి, అక్కడి నుంచి మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించేందుకు దాదాపు కొన్ని వందల వేల గ్రౌండ్స్ మేము క్లియర్ చేస్తా ఉన్నాం. కోచ్ ని కూడా తయారు చేస్తా ఉన్నాం. ఆ కోచ్లకు కూడా కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 800 కోట్ల బడ్జెట్ ఈసారి పెట్టాం. సీఎం కప్పు సీఎం గారి ఆలోచన విధానం స్పోర్ట్స్ పాలసీ ఉంది కాబట్టి ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఈసారి నాకు తెలిసి 1500 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ అలొకేట్ చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బలమైన క్రీడాకారులు, అందరూ అనుకుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరులో ఏముంటారని. నాకు చెప్తే నిజంగా చెప్పాలంటే మణుగూరులో నిజమైనటువంటి బలమైనటువంటి కసి ఉన్నటువంటి క్రీడాకారులు ఉంటారని నేను విశ్వసిస్తా. ఎందుకంటే మీరు ఎవరు కూడా పిజ్జాలు బర్గర్లు కలవడం వల్ల, పిజ్జాలు బర్గర్లు కలవడం వల్ల మన ఆర్థిక స్థితిగతులు, మన ఇంటి వ్యవస్థ, మనకు అవకాశం వస్తే భగవంతుడు ప్రత్యక్షమైనంత ఆలోచన చేస్తాం మనం. కాబట్టి గ్రామీణ స్థాయిల నుంచి క్రీడ బలంగా బయటికి రావాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సీఎం కప్. పోయినసారి 26,000 మంది చిన్నారులను ఒక స్థాయికి తీసుకెళ్లాం. ఈసారి 45,000 మంది చిన్నారులను ఒక స్థాయికి తీసుకెళ్లి వాళ్ళ ఆలోచన విధానం, స్పోర్ట్స్ పట్ల వాళ్ళకున్న ఆసక్తి, స్పోర్ట్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో అది చూసి చెక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడానికి అన్ని ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో మణుగూరు జూనియర్ కళాశాల నుంచి కూడా విద్యార్థులు, ఇంత మంచి వాతావరణం ఎక్కడా లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. మరి ఇంత మంచి వాతావరణంలో మీరు ఆడుకుంటున్నప్పుడు ఈ మట్టిలో, ఈ భూమిలో, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో లేదా ఖమ్మం జిల్లాలో ఒక పోరాట పటిమ ఉంటది. ఆ పోరాటం అది వెట్టి చాకరీమే ఉండొచ్చు, లేదా ఇతరత్ర అన్ని సామాజిక రుగ్మతలమే ఉండొచ్చు. దాంతో పాటు క్రీడల్లో కూడా పోరాటం ఉంటే తప్ప నువ్వు రాలించలేవు. ఆ పోరాటం మీకు ఇన్బిల్ట్ గా మీ బ్లడ్ లో, మీ గాలిలో, మీ మట్టిలో ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చిన్నారా, సీఎం కప్ టార్చ్ లైట్ ఇక్కడ నేను వెలిగించడం నిజంగా కూడా గొప్ప అనుభూతి. జీవితంలో నేను మర్చిపోలేను. ఈ విషయాన్ని మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు రాణించండి, మీ నైపుణ్యాన్ని చూపించండి. నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా లేదా మీ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు మాట ఇస్తా ఉన్నా. మీరు ఏ స్థాయికి వెళ్తామంటే ఆ స్థాయికి తీసుకుపోవడానికి నేను ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని ఏర్పాటు చేసిన మా అన్న వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గారికి, మా వెంకటరామన్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ మా భద్రాద్రి జితేష్ గారికి, పాటిల్ గారికి, డివైఎస్ పరంధామయ్య గారికి, సర్పంచ్ మాధవరావు గారికి అండ్ మిగతా సర్పంచులకు, అదే మాదిరిగా ఇచ్చేసిన పెద్దలకు, మా ఇక్కడ మహిళమని జిల్లా నాయకురాలు కనిపించింది ఇంతకుముందు, ఆమెకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారా, స్పోర్ట్స్ పర్సన్ కి అవకాశం వచ్చినప్పుడు వారిని ప్రతిభ చూపించాలా, అవకాశాల కోసం వెతకాలా, లేదా అవకాశాన్ని క్రియేట్ చేయాలా. అవకాశాన్ని క్రియేట్ చేయాలా, వెతకాలా. వచ్చినప్పుడు పరిపూర్ణంగా అవకాశాన్ని వాడుకోవాలా. క్రీడలలో మీరు నైపుణ్యం కనబరచండి. మీకంతా తెలుసు, నిఖత్ జరీన్ గాని లేకపోతే సిరాజ్ గాని డిఎస్పీ జాబ్లు ఇచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం. ఇంకా చాలా మందికి ప్రోత్సాహకరమైనటువంటి అన్ని అంశాల పట్ల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ
భద్రాద్రి కొత్తగూడెం వరకే, మణుగూరు వరకే ఉండకూడదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి దేశానికి కూడా ఆడేటువంటి స్థైర్యం, ధైర్యం, నైపుణ్యం నేను అనుకుంటున్నా మణుగూరులో ఉంది అని నేను విశ్వసిస్తా ఉన్నా. నేను ఈసారి వేసి చూస్తా. ఈసారి టార్చ్ లైట్ వేసినందుకన్నా 4వ స్థానం నుంచి 3కి పోతారా, 2కి పోతారా, 1కి వస్తారా చూద్దాం. ఈసారి మీరు ఖచ్చితంగా ఫస్ట్ లో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. ఎవరు కూడా బాధతో వెళ్ళొద్దు. ఓడినా గెలిచిన సంతోషాన్ని, అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళాలి, లెసన్ తీసుకొని వెళ్ళాలి తప్ప ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లతో ఓడిపోయినా బాధపడొద్దని తెలియజేస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా చిన్నారులందరికీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. తప్పకుండా అందరు సక్సెస్ఫుల్ గా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.